హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నాతో పాటు కమిటీ కుర్రోళ్ళు టీం అంతా ఉంది. సో ఆగస్ట్ 9న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. సో నాతో పాటు డైరెక్టర్ వంశీ ఉన్నారు. సో దాంతోపాటు కమిటీ కుర్రోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కుర్రోళ్ళే కాదు, లేడీస్ కూడా ఉన్నారు. కుర్రది అంటారా, ఏమంటారా అన్న మామూలుగా? కుర్రది అమ్మాయిలు. సో ఓకే, కుర్రోళ్ళతో పాటు ఎస్, యాక్చువల్లీ ఇద్దరు కుర్రాళ్ళు ఉంటే ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. సో కుర్రోళ్ళు కుర్రది అందరూ ఉన్నారు. సో వాళ్ళతో సినిమా విషయాలు మాట్లాడదాం. సో ముందుగా హాయ్ గైస్ అందరికీ. సో ఆగస్టు 9 సినిమా రిలీజ్ అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? అందరూ నాకు తెలిసి డెబ్యూటే కాబట్టి, ఫస్ట్ మూవీ కాబట్టి. సో మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి వరుసగా షేర్ చేసుకుంటే తర్వాత మనం లోపలికి వెళ్దాం ఇంటర్వ్యూలోకి. హాయ్ విషిక. హాయ్ సార్. సో ఒకసారి మా కెమెరా ఆడియన్స్ కూడా హాయ్. సో విషిక గారు, సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. చాలా సందడిగా జరిగింది. మేము ఒక జాతరలో చేసుకున్నాం ఈ మూవీ. అలానే మీకు చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాం కదా, మూవీ కూడా అంతే కలర్ఫుల్గా అంతే బ్రైట్గా ఉంటుంది. కనిపిస్తున్నాం కదా అని అందరిని ఎందుకు పోలుస్తున్నారండి? డైరెక్టర్ ఏం కలర్ఫుల్గా కనిపించట్లే, ఇంకా మా అబ్బాయి కళ్ళతో చూడండి, కలర్ఫుల్గా కనిపిస్తారు. నెక్స్ట్ సినిమా అలా ఓకే. మా డైరెక్టర్ గారు అందరినీ కలర్ఫుల్గా చూపిస్తారు. కలర్ఫుల్గా చూపిస్తారు, అంతే కదా. ఈ క్యారెక్టర్ పేరు ఏంటండి సినిమాలో? నా క్యారెక్టర్ పేరు పద్మ. ఐమ్ డూయింగ్ రోల్ ఆఫ్ వైఫ్ క్యారెక్టర్ చేస్తున్నాను నేను. ఇంత చిన్న వయసులోనే అన్ని బాధ్యతలండి మీకు. నేను మా డైరెక్టర్స్ అని నమ్మాను, మా వంశీ గారిని నేను చాలా నమ్మాను. అందుకే అతను ఏం చెప్తే అది అలా బ్లైండ్గా ఫాలో అయ్యాను అనమాట. ఓకే, సో మీరండి? సూర్య అనే క్యారెక్టర్ చేశాను, పేరు యశ్వంత్ పెండియాల. సో ఎలా ఉండే ఎక్స్పీరియన్స్? అంటే రిలీజ్ గురించి అడుగుతున్నారు కదా. రిలీజ్ గురించి కదండి, షూటింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఫస్ట్ సినిమా కదా, సో డెబ్యూట్ కదా. సో ఎలా ఉంది లోపల? సో చాలా చేసేటప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుంది? చాలా బాగుంది. అంటే నేను చాలా సెటిల్డ్గా ఉండేవాడిని చిన్నప్పటి నుంచి. అంటే ఏ గొడవలకి వెళ్ళకుండా చిన్నగా ఉండేవాడిని. తర్వాత టీనేజ్లో ఏదైతే మిస్ అయ్యానో అదంతా ఈ సినిమాలో చేస్తాను. ఏళ్ళతో ఆడడం, పాడడం, ఆ ఫన్నీ థింగ్స్ అన్నీ సినిమాలో కూడా చాలా థింగ్స్ ఉంటాయి అలాంటివి. అవన్నీ ఆన్ ద సెట్స్ ఎక్స్పీరియన్స్ చేశాను, ఆఫ్ ద సెట్స్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేశాను. సో మీరు కోల్పోయిన మీ చైల్డ్హుడ్ అంతా మళ్ళీ నీకు చైల్డ్హుడ్ బాగా చైల్డ్హుడ్ బాగానే ఉంది, టీనేజ్ పోయింది. ఓకే, ఎక్కువ చదువుకొని టీనేజ్ కూడా పట్టుకుంటే మళ్ళీ సినిమాలోకి వచ్చి సెటిల్. అంటే భయం, పేరెంట్స్ గురించి భయం అంతే. ఓకే, సో మీరండి? నా పేరు రాధ్య. నేను మాధురి రోల్ చేశాను. నేను యాక్చువల్లీ బెంగళూరు తెలుగు నహీ ఆతా హై. ముझे తెలుగు వస్తుంది, నేర్చుకుంటున్నాను. నా కన్నడ రాదు, సో చెప్పండి పర్లేదు. హిందీ ఆల్సో ఐ కెన్ స్పీక్. యా ప్లీజ్. సో ఇప్పుడు నేర్చుకుంటున్నాను, కొంచెం త్వరగా రాదు, స్లోగా నేర్చుకుంటాను. యా, ఇది నా ఫస్ట్ తెలుగు మూవీ. కన్నడలో కొంచెం మూవీ చేశాను ఆల్రెడీ. సో చాలా ఎగ్జైట్మెంట్ ఉంది, కొంచెం నర్వస్నెస్ కూడా ఉంది. ఏమంటే there were so many people on set and I really enjoyed because every single character over here has they all together, they come together and it was like a blast. It was like a festival. It was like going on a summer camp for me every single day. So I had a lot of fun while shooting. I love playing Madhuri. Madhuri was a very expressive, energetic girl. So it was nice to explore that side of me. అంటే కన్నడ సినిమా చేశాను అన్నారు కదా, వీళ్ళంటే డెబ్యూ. సో మీరు కన్నడ చేసా అన్నారు కదా, సో కన్నడ సినిమాకి తెలుగు సినిమాకి ఏం డిఫరెన్స్ మీరు కనుక్కున్నారు? మీకు ఏం ఆనెస్ట్గా ఏమంటే కన్నడలో నేను సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశాను, ఇది నా లీడ్గా ఫస్ట్ మూవీ. సో కంపేర్ చేయడానికి చాలా పాయింట్స్ లేదు, కానీ ప్రాసెస్లో అందరూ లైక్ ద డెస్టినేషన్ ఇస్ ద సేమ్. బేసిక్లీ ఎవ్రీబడి ఈజ్ ట్రైంగ్ టు మేక్ అ ఫిల్మ్ and everybody puts in their efforts, so there's not much of a difference. There are a couple of differences, but it's not that. I think the approach of the audience over here is a lot different than the Kannada audience, so that is something that I have seen. Because here I feel like when I went to Godavari, they were really there in Amalapuram. When we were shooting, they were really coming close to us and they were talking to us. They were so excited to be around us, and that is something that I have never seen in I think in Bangalore. People really they give you the space to do it, but here they're so loving. I mean, both of it is actually beautiful. There's no wrong in any of it, but that's the major difference that I saw, and it was very encouraging to actually have people they used to come, they used to be like, okay, photo Meera hero, it's very cute actually. So I really enjoyed it. సో మీరు సార్? హలో అండి, నా పేరు సందీప్ అండి. హలో సార్. శివ అనే రోల్ చేశాను సార్. సో ఎక్కడి నుంచి మా జర్నీ నాకు స్టార్ట్ చేయాలంటే వర్క్షాప్స్ని స్టార్ట్ చేస్తా.
మా ప్రాజెక్ట్ వర్క్షాప్సే చాలా ఫన్గా సరదాగా అయ్యేవి. నేను వర్క్షాప్స్ అయిపోతున్నాయి అంటేనే నాకు బాధ వేసేది. అబ్బా ఇలా రోజు అందరం కలిసి మళ్ళీ చాలా 11 మంది కుర్రోళ్ళు కలిసి ఉంటే ఒక చోట ఎంత సరదాగా ఉంటుందో, ఎంత గోలుగా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి. అలా షూట్కి వచ్చేసరికి కూడా చాలా ప్రతిరోజు కూడా మాకు ఏదో ఎంటర్టైన్మెంటే, ప్రతిరోజు ఫన్ ఉండేది. నాకు ఇప్పుడు రిలీజ్ వస్తుందని ఎంత ఎక్సైట్మెంట్, ఎంత టెన్షన్ ఉంటుందో, 9th తర్వాత మళ్ళీ మా టీంని మిస్ అవుతా అన్న బెంగ కూడా నాకు అంతే ఉంది. నంబర్ తీసుకో రాత్రి ఫోన్ చేసి మాట్లాడు. బట్ స్టిల్ ఇట్ వోంట్ బి ద సేమ్ కదండి. Yes. ఇప్పుడు కలిసేంత రెగ్యులర్గా ఆల్సో ఆ బెంగ కూడా నాకు లోపల చాలా ఉంది. ఈ ప్రాజెక్ట్ పీపుల్ కూడా వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండి, అంతే. అంటే ఎందుకట్లా అట్లా బాండింగ్ ఎట్లా అంటే ఏ రకంగా కుదిరింది మీకు? అన్ని విధాలుగా లైక్ వీ స్పెండ్ సో మచ్ టైమ్ అండ్ ఇట్స్ నాట్ జస్ట్ స్క్రిప్ట్. అండ్ అందరూ కూడా మంచి గుడ్ హ్యూమన్ బీయింగ్స్ అండి, ఏ జెలసీ లేకుండా ప్యూర్ హార్ట్స్ అంటారు చూడండి, అందరూ అలాంటి మనుషులు. అది మేబీ అన్న పాజిటివిటీ వల్ల అది మా అందరికీ కూడా ఆ పాజిటివిటీ స్ప్రెడ్ అయింది. సో చాలా పాజిటివ్ వైబ్ ఉంటుందండి సెట్ మొత్తం కూడా మాది. సూపర్. సో డైరెక్టర్ గారిని వదిలేద్దాం, ఆయన అడగకుండా నెక్స్ట్ ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నారు, సో ఆవిడతో అడుగుదాం. సో మీ గురించి చెప్పండి. నా పేరు టీనా శ్రావ్య. ఇందులో శ్రీదేవి అనే రోల్ చేశాను, శివ వైఫ్. సో నాది వచ్చేసి ఒక క్యూట్ అండ్ స్వీట్ హౌస్ వైఫ్ క్యారెక్టర్ అండి. అరే ఏమన్నా నీకు పాపం ఆమెను ఒక హౌస్ వైఫ్, ఈమెను ఒక హౌస్ వైఫ్, ఎందుకట్లా మాకు ఇంకా చిన్న పిల్లల్ని అందరినీ మీరు హౌస్ వైఫ్ ఎందుకట్లా చేస్తున్నావు? నాకు నవ్వులంటే నచ్చదు భయ, ఏం జరిగినా పెళ్లి తర్వాత అనుకుంటా. ఓకే. నేను కూడా పెళ్లిదా ముందు అవన్నీ వేరే ఇందాక పెళ్ళయిందానా? లేదు, ఒకసారి కూడా పెళ్లి గట్రా అయ్యిందా సార్ మీకు? గట్ట. గట్రా చాలా గట్టాలు చాలా నా పేరు యదువంశీ అండి. నేను డైరెక్టర్ రోల్ చేశాను కమిటీ. డైరెక్టర్ రోల్ అన్నారండి దాన్ని, నేను సినిమా డైరెక్ట్ చేశాను అంటే. యా కామెడీ పక్కన పెడితే ఆగస్ట్ 9th రాబోతున్నందుకు శివ చాలా బాగా చెప్పాడు. నేను వీళ్ళ జర్నీ పక్కన పెడితే ఈ 3 years ఆఫ్ నా స్క్రిప్ట్ జర్నీలో నేను నాకే నిజంగా చాలా బెంగగా ఉందనమాట. నేను వీళ్ళందరినీ వర్క్షాప్ మిస్ అయినప్పుడే నేను చాలా ఫీల్ అయ్యాను. వర్క్షాప్ అయిపోయింది ఏంటి అని. వర్క్షాప్ 1.5 years చేశాను నేను. ప్రతిరోజు నాకు వీళ్ళు కావాల్సింది. నాకు ఆ 1.5 year జర్నీ తర్వాత అరే మిస్ అయిపోతున్నాను. షూట్ అయిపోయిన తర్వాత ఒక బెంగ వచ్చింది, ఎవరికి తెలియని వల్ల. బట్ దగ్గరికి వస్తున్నప్పుడల్లా మళ్ళీ నేను ఈ 11-9 తర్వాత వీళ్ళని కలవలేనా, వీళ్ళతో మళ్ళీ ఆ మూమెంట్ రావా, నేను ఫోన్ చేసి తిట్టలేనా వీళ్ళని, ఎక్కడ అది చెప్పేసి నేను తిట్టలేనా, అదొక నిజమైన చాలా పెద్ద ఎమోషన్ నాకు. ఎందుకంటే 3 years నాకు తెలిసిన ఒకే ఒక్క థింగ్, నా 11 మంది కుర్రోళ్ళు వాళ్ళే నాకు అన్ని. నేను ఏమన్నా లోలో ఉన్నా వాళ్ళ దగ్గర కూర్చుంటాను, హైలో ఉన్న వాళ్ళ దగ్గర కూర్చుంటాను. శివతో ఫోన్ చేసి మిడ్నైట్ నాకు ఏదన్నా అనిపిస్తే శివ కాల్ చేస్తే వెంటనే శివ వచ్చేస్తాడు. సూర్య కాల్ చేసి సూర్య వచ్చేసి ముందు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతాడు. నేను ఎక్కడికైనా వెళ్తానంటే మొత్తం 11 మంది వచ్చి నా మీద పడిపోతారు. జస్ట్ డెఫినెట్లీ మనం మిస్ అవుతాం. బట్ ఈ సినిమా రూపంలో అందరం కూడా అయితే జీవితాంతం కలిసే ఉంటాం. బిగ్గెస్ట్ ఎమోషన్ నాకు, ఇది చాలా పెద్ద ఎమోషన్. సంవత్సరంన్నర మీరు ఇలా పెట్టి మరీ చెప్పారు. అంత లాంగ్ ఎందుకు వర్క్షాప్ చేశారంటే వీళ్ళకి కుదరట్లేదా ఆర్టిస్టులు అందరికీ యాక్టింగ్, లేకపోతే మీరు చేయాల్సిన రిహార్సల్స్, లేకపోతే మన సినిమా జరుగుతున్న ప్రాసెస్లో టైం పడుతుంది కాబట్టి సో అలా పట్టిందా? 1.5 year రిహార్సల్ అంటే దట్స్ సో లాంగ్ అండి. 1 month, 2 months, 6 months ఇస్ ద బెస్ట్ థింగ్ ఈజ్ ఈ వర్క్షాప్ ఈజ్ నాట్ ఫర్ డైలాగ్స్ అండి, స్క్రిప్ట్ అండి. వర్క్షాప్ ఈజ్ ఫర్ ఫ్రెండ్షిప్. ఇది వర్క్షాప్ అని కూడా అన్నాను నేను. దిస్ ఈస్ ద ప్లేస్ అండి, లైక్ ఏ కాలేజ్ ఆర్ స్కూల్, వాట్ ఎవర్ మీరు ఏమైనా చెప్పుకోవచ్చు. వీళ్ళందరి మధ్యన నేను ప్యూర్ ఫ్రెండ్షిప్ని బిల్డ్ చేద్దాం అనుకున్నా. నేను అక్కడ సక్సెస్ అయ్యా. వాళ్ళందరినీ నేను లోపల నేను నా ఐడీస్ వర్క్ చేసుకుని వీళ్ళందరినీ ఒక బదిలో వదిలేసి ఏ పని అప్పచెప్పేవాడిని కాదు. నేను అసలు స్క్రిప్ట్ కూడా ఇచ్చకుండా వదిలేసి నేను బయటకు వెళ్ళిపోయాను. అదే మేము చేసే వర్క్షాప్ అనమాట. దానివల్ల ఏం జరిగిద్దంటే 1 గంట కూర్చుంటారు, 2 గంటలు కూర్చుంటారు. ఒక తర్వాత వీళ్ళందరూ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. కంపల్సరీ పొద్దున్న 10 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు నా ఆఫీస్లో కూర్చునే వెళ్ళాలి వీళ్ళు. ఆ అప్రోచ్ నాది. వీళ్ళ మధ్యన ఉన్న బాండింగ్ క్రియేట్ అయ్యి ఆ జర్నీలో స్క్రీన్ మీద మీకు అది కనబడుతుంది అనమాట. అక్కడ మేము చాలా సక్సెస్ అయ్యాం. యాక్చువల్లీ ఇప్పుడు క్యారెక్టర్ మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ డే వచ్చి మీట్ అయితే చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. మేమందరం ఈ వర్క్షాప్ చేయడం వల్ల చాలా ఈజీ అయిపోయింది. రే అన్న పెద్ద ఫీల్ అవడు, ఏమన్నా బూత్ తిట్టినా నార్మల్గా ఏమన్నా తిట్టినా కానీ అంత ఫీల్ ఉండదు. అందరూ అంతలాగా జల్ అయిపోయాం. సో ఆ వర్క్షాప్ మాకు అందుకు బాగా హెల్ప్ అయింది. సో మొత్తం కమిటీ కుర్రోళ్ళు ఎంతమంది అండి? కమిటీలో ఎంతమంది కుర్రోళ్ళు ఉన్నారు? ఈ సినిమాలో అయితే 11 మంది కమిటీ గురువులు. దీని వెనక ముందు అన్నీ కలిపితే ఒక 100 మంది ఉంటారు. నార్మల్గా మన సినిమాలో మీరు ప్రొజెక్ట్ చేసిన క్యారెక్టర్స్ 11 మంది. 11 మంది. సో ఈ 11 మందికి అందరూ ఒకటే బ్యాచ్, ఒక ఇండియన్ క్రికెట్ టీం లాగా, లేకపోతే సపరేట్ బ్యాచ్లా ఏంటి అసలు? ఒకటే బ్యాచ్ అండి. ఇప్పుడు మన మీది హైదరాబాద్ అయినా
మామూలుగా మీ ఊరు హైదరాబాద్లో మనకు బ్యాచ్లో ఒక 15 మంది ఉంటామా మన వీధిలో వినాయక చవితి చేయడానికైనా. బట్ ఈ వినాయక చవితి చేసి ఈ బ్యాచ్లో ఈ 15 మందిలో ముగ్గురు కింద గ్రూపులు ఉంటారు. అదే కంపల్సరీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అని కొంతమంది ఉంటారు కదా, ఆ టైప్లో ఉంటారు. బట్ ఎన్ని చేసినా సాయంత్రానికి వచ్చేటప్పటికి అందరూ సెంటర్లో కలిసి బజ్జీలో పునుగులో లేకపోతే పొలపట్లలో తినాలి, కూర్చుని బాతాకని చేయాలి. దాన్ని ఎవడుకోకేడని దీన్ని ఒకేడని, అక్కడ ఏం జరిగింది, ఈ ఊళ్ళో ఏం జరిగింది, ఆ ఇంట్లో ఏం జరిగింది అని చెప్పి అదంతా మాట్లాడుకోవాలి. అలాంటి గ్యాంగ్ ఊర్లో జరిగే ఒక ప్యూర్ ఫ్రెండ్షిప్తో జరిగే గ్యాంగ్ అనమాట. కానీ ప్యూర్ ఫ్రెండ్షిప్లో మీరు చిన్న క్లాస్ పెట్టారు, క్యాస్టిజం తీసుకొచ్చారు. సో అంబేద్కర్ విగ్రహాన్ని కూడా చూపెట్టారు, సాయి కుమార్ గారి రోల్ కూడా చూపెట్టారు. సో చాలా చూసాం మేము ఆ ట్రైలర్లో. ఇప్పుడంతా ఇంటలెక్చువల్స్ మెచ్యూర్డ్ ఉన్నారండి. ఇప్పుడు మనం చెప్పేటప్పుడు ఏదన్నా అది ఎందుకు చెప్పారని ఆలోచించే స్థాయిలో అందరూ వచ్చాం. ఇదివరకు ఇట్లా లేరు. అందరూ ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఒక గాంధీ బొమ్మ ఉంటుంది, ఒక అమ్మవారి బొమ్మ ఉంటుంది, లేకపోతే ఫలానా వాళ్ళ ఆ ఊరి యొక్క ప్రెసిడెంట్దో లేకపోతే ఆ ఊరు బాగు చేసిన బొమ్మ ఉంటుంది. కానీ ఎక్కడ ఏ ఊరిలో చూసినా కానీ కామన్గా కనపడే ఒక బొమ్మ ఉంటుంది, అది అంబేద్కర్ గారి బొమ్మ. మీరు ఏ ఊరైనా వెళ్ళండి, కంపల్సరీ అంబేద్కర్ గారి బొమ్మ ఉంటుంది అక్కడ. అంటే అంబేద్కర్ గారిని ఓన్లీ మీరు చెప్పినట్టు అలా వాళ్ళకి సింప్లైజ్ చేయడం కంటే ఇండియాకి సంబంధించిన వ్యక్తి. ఎగ్జాక్ట్లీ. సో దాన్ని మేము రిప్రజెంట్ చేస్తున్నాం. అది సినిమాల్లో చాలా నీట్గా ఇన్బిల్డ్ చేస్తాం మనం. ఈ క్యాస్టిజమా లేకపోతే ఇంకోటి అనేది కంప్లీట్గా దెర్ ఆర్ లేయర్స్. నేను లేదు అని చెప్పను, లేయర్స్ ఉంటాయి. కానీ అది ప్యూర్ ఫ్రెండ్షిప్కి లింక్ అయి ఉంటుంది. అదే చిన్నప్పటి నుంచి వాళ్ళు పెద్దగా అయ్యి దాని తర్వాత వాళ్ళ ఓన్గా జాతర జరిపించే స్టేజ్కి వస్తున్నారని మాకు ట్రైలర్లో అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ లేయర్స్ అయితే ఉన్నాయి, ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్, ఆ లేయర్స్. దాంతోపాటు రిలీజియన్ కూడా టచ్ చేసారు. అవునా? విలియం అండ్ బాబీ చర్చ్కి వెళ్తాను, మనం గుడికి కదా వెళ్ళాలి అని చెప్పి మీద డైలాగ్ పెట్టారు. ప్యూర్ అండి. ఆ వయసు చూసారా మీరు? ఆ పిల్లోడు అడిగిన క్వశ్చన్కి ఆ వయసు చూసారా? వాళ్ళ అమ్మ ఎగేసి చావలా. అదేంటి మనం చర్చికి వెళ్తున్నాం కదా, మనం గుడికి వెళ్ళాలి కదా, చర్చికి వెళ్తున్నాం ఏంటంటే నా ఫ్రెండ్స్ విలియం రాంబాబు వెళ్తున్నారు, నేను వెళ్తానండి. అదే ప్యూరిటీ. మనం చిన్నప్పుడు నేను చర్చికి వెళ్ళాను కదా, అదే చూపిస్తున్నా. నా ఫ్రెండ్ ఉన్నాడు కాదర్ అని, వాడు మాతో పాటు గుడికి కూడా వస్తాడు. వాడు ముస్లిం కానీ మాతో పాటు గుడికి వస్తాడు, ప్రసాదం తింటే ఏం తింటాడు, ఏమైనా గొడవలు అయ్యా ఏమీ అవ్వలేదు. అంటే నార్మల్గా ఊర్లలో ఫ్రెండ్షిప్లు ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ వెన్ ఇట్లాంటి ఒక సబ్జెక్ట్ని మనం ప్రొజెక్ట్ చేసేటప్పుడు డిప్లొమాటిక్ సింపుల్గా చూసిన తర్వాత ఎవ్వరు నొప్పించకుండా ఎవ్వరు బాధపడకుండా నీట్గా చెప్పారు. సెట్ ఉంటుంది అంటావు, సెట్ ఉంటుంది అంతే. దాని గురించి మనం ఎక్కువ ఆలోచించక్కర్లేదు కూడా. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత వీడు చెప్పింది నిజమే, అక్కడ జరిగింది నిజమే, అది నేను చూశాను, నేను అనుభవించాను అంటే ఉంటుంది. ఎవరిని తక్కువ చేసింది కాదు, ఎవరిని ఎక్కువ చేసింది కాదు. ఇందులో విలియము ఉన్నాడు, ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ప్రతి క్యాస్ట్ ఉంటారు, ప్రతి రిలీజన్ ఉంటారు. 11 మంది కుర్రోలు పెట్టడానికి కారణం కూడా అదే. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి సంబంధించిన వాళ్ళు. ఫ్రెండ్స్ అన్నాక మనం అందరూ ఒక కమ్యూనిటీ వాళ్ళు ఉన్నాం కదండి, అందరూ ఒక రకాలు ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు ఇది గుర్తొచ్చింది, అసలు ఏం జరిగింది, వాళ్ళందరూ ఎందుకు గొడవ పడ్డారు, ఊర్లో ఎందుకు అంత గొడవ జరిగింది, మళ్ళీ ఈ జాతర గొడవలు ఏమున్నాయని తెలియాలంటే డెఫినెట్లీ సినిమా చూసిన తర్వాత అందరికీ క్లియర్గా August 9th వచ్చే సినిమా చూడగానే మీకు అందరికీ ఒక క్లారిటీ. సో నిహారిక ప్రొడక్షన్స్ మనకి ఎంతవరకు యూజ్ అయిందంటారు సినిమాకి? అదేనండి ఈరోజు ఫేస్ ఆఫ్ ది ఫిల్మ్ కమిటీ కుర్రోళ్ళు అనేది ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? అసలు నేనెవరిని, నేనేం సినిమా చేశాను, వీళ్ళందరూ ఎవరు? మీరు ఆ ట్రైలర్లో చూస్తే ఆ గ్రాండ్యూర్నెస్, ఒక కొత్త సినిమాని చిన్న సినిమా అనే వర్డ్ కూడా నాకు రావట్లా. చిన్న సినిమా కాదు భయ్య, పెద్ద సినిమా అంటుంటే, చిన్న సినిమా పెద్ద సినిమా పక్కన పెడితే సినిమా తీయడానికి, ఇలాంటి సినిమా తీయడానికి నిహారిక లాంటి ఒక అమ్మాయి అంత గట్ ఫీలింగ్తో, అంటే లైక్ వాటిని ఏమంటారంటే అంత గట్స్ ఉండాలి. ఇలాంటి సినిమాకి అంత బడ్జెట్ పెట్టడం, మాకు బడ్జెట్ నేను ఐ కాంట్ రివీల్, బట్ మీకు స్క్రీన్ మీద కనబడిపోతుంది. నిహారిక ఇస్ ద ఓన్లీ పర్సన్ అనమాట. ఆవిడ తప్పితే ఇంకెవరు చేయలేరు. దాన్ని ఎనీ ఆర్ట్ ఫామ్లో ఉన్న వాళ్ళు కండి, ఇప్పుడు డాన్సర్ అవన్నీ సింగర్ అండి, ఒక డాన్సర్ తన డాన్స్ అందరూ చూడాలనుకుంటారు, ఒక సింగర్ తన పాటలు అందరూ వెళ్ళాలనుకుంటారు, ఒక యాక్టర్ తన యాక్టింగ్ స్కిల్స్ చూపించాలనుకుంటారు. మేము అందరం కొత్త వాళ్ళం 11 మంది. ఈరోజు మేము చేసింది ఇంత లార్జ్ అమౌంట్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవుతుంది అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ నిహారిక గారు అండి. లేదంటే ఇంత గ్రాండ్ రిసెప్షన్ మేము ఎక్కడికి వెళ్ళినా అయితే వచ్చేదైతే కాదు, ఆవిడ మా ముందుండడం వల్ల ఇదంతా అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 11 మంది కుర్రాళ్ళు, ఇక్కడ ఉన్నది 2 కుర్రాళ్ళు 3 అమ్మాయిలు. సో ఈ 5 మందిలో ఆ ఊర్లలో మీకు సతాయించింది ఎవరు? ఇక్కడ ఉండేటోళ్ళు అలా చెప్పు, లేని వాళ్ళు వద్దు నాకు, ఇక్కడ ఉండేటోళ్ళు. అసలు చాలా లేదు అవన్నీ కాదు, కష్టపడే వాళ్ళు అంతా. ఎక్కడ పాపం నేనే అనుకుంటాను, నేను మనసులో తిట్టుకుంటూ ఉండేవాడిని. వాళ్ళు 5 నిమిషాలు బ్రేక్ ఇచ్చి 5 నిమిషాలు రమ్మనేవాడిని. వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చారు పాపం అమ్మాయిలు కనేటప్పుడు కింద మేకప్ దగ్గర, పాపం వాళ్ళ డ్రెస్సింగ్ దగ్గర, వాళ్ళ స్టిచ్చింగ్ దగ్గర చాలా ఇబ్బందులు ఉండే వాళ్ళకి. నా మెంటాలిటీ ఎలా ఉండేదంటే, నాకు అసలు అవి ఏం అనవసరం, నాకు కంపల్సరీ సీన్ జరగాల్సింది అన్నట్టు ఉండేవాడిని. ఎందుకంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవి నాకు. ఐ హ్యావ్ టు బి లైక్ దట్, అదర్వైజ్ నాకు ముందుకెళ్ళదు. పాపం భోజనం టైం కూడా నేను చాలా తక్కువ టైం ఇచ్చేవాడిని వీళ్ళకి.
అలాగే పరిగెట్టుకుంటా ఒక ఆర్టిస్ట్కి అవకాశం వస్తే ఎంత కష్టపడాలో అలా ప్రతి అమ్మాయి కష్టపడింది, ప్రతి అబ్బాయి కష్టపడ్డాడు. వాళ్ళు మేకప్ పాపం సెట్కి వచ్చేసి పాపం పరిగెట్టుకుంటా అక్కడ వాళ్ళు హెయిర్ మేకప్ వేయించుకునేవారు. నేను చూసేవాడిని, చూసి నేనేం పట్టించుకున్నట్టు ఉండేవాడు కానీ బట్ ఐ నో వీళ్ళు కష్టపడుతున్నారండి, తెలుస్తుంటుంది. బట్ నేను అక్కడ అయ్యో పాపం కదా, సరే ఒక అరగంట తీసుకోండి అని చెప్పడానికి నాకు స్కోప్ లేదు. అక్కడ నేను చేయాలి, నేను సినిమా చేయాలి, అట్ ద సేమ్ టైం వీళ్ళకి నేను కష్టం ఇవ్వాలి, ఆ కష్టాన్ని నేను అనుభవించాలి. అలా నేను ఎంతో బాధపడిపోతూ అమ్మ నైట్ వెళ్ళగానే నాకు అలా నీళ్ళు వచ్చేసిన బాధపడిన టైము విజయ్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసిన ఫైట్ సీక్వెన్స్లో వీళ్ళందరికీ దెబ్బలు తగులుతుంటే నేను ఇంకా రావాలి, కుదరదు, రండి మళ్ళీ చేయాల్సిందే అని చెప్పి నేను అనుకుంటూనే నేను ఎక్స్ట్రా ఫీల్ అయిపోయాను. నేను మా తమ్ముడు కూర్చుని పాపం అలాగే ఆ అబ్బాయికి ఏమో మూతి పగిలిపోయింది, వాడు వచ్చి మళ్ళీ అక్కడే చేశాడు, ఎవ్వరికీ చెప్పలే పాపం. ఆ అబ్బాయికి ఇది పగిలిపోయిందండి, ఇక్కడి నుంచి నాకు తెలిసి ఇంత లేపులు పోయింది. ఈ అబ్బాయికి వస్తే మొత్తం అందరికి వస్తే ఇంకో త్రినాథ్ అబ్బాయికి ప్రసాద్ బెహ్రా కాల్ బెనికేసింది. 5 days షూట్, అబ్బాయికి కాల్ ఇంకా కింద పడట్ల, అయినా కానీ అందరూ షూట్ చేశారు. వీళ్ళందరూ నాకు చెప్పడానికి భయపడ్డారు, ఎందుకంటే ఎక్కడన్నా మళ్ళీ ఫీల్ అవుతాడో లేకపోతే ఆపుతాడో తెలియక. బట్ నేను లెటర్గా చెప్పి నేను ఆపడానికి రెడీగా లేను. దట్స్ ద ఓన్లీ ప్లేస్ నేను చేయాల్సిందే కంపల్సరీ. వీళ్ళని నేనే ఇబ్బంది పెట్టా, నన్ను ఎవ్వరు ఇబ్బంది పెట్టా. సో ఇబ్బంది గురించి కాదు నేను అడిగింది, ఎవరు ఈ టీంలో నాటి అని అడుగుతున్నాం. అలా అడిగారు. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టిరంటే ఆ రకంగా ఎందుకండి ఊరికి పెద్దాక పాపం ఆవిడ మదర్ క్యారెక్టర్ అండి, మదర్ ఎంత సీరియస్గా సిన్సియర్గా ఉంటారండి. ఇద్దరు అమ్మలండి ఇక్కడ. నిజం చెప్పనండి, నాటి అంటే వీళ్ళిద్దరే. ఈ అమ్మాయి ఏమో కళ్ళతో ఏందిరా బాబా కళ్ళు అనుకుంటాను నేను, వీళ్ళిద్దరూ అంతే. ఒక రోజు నా అమ్మాయి వచ్చి ఫ్రేమ్లో కనబడుతుంటే నేను కో డైరెక్టర్ గారు కొంచెం వెనకబట్టిన అమ్మాయి, నేనేంటి నా కళ్ళు ఏంటి అమ్మాయి వైపు వెళ్తున్నాయి అన్న. అదే ఊర్లో ఒక రౌడీ ఉండాలి, ఆ రౌడీ హీరో అయి ఉండాలి అన్నట్టు సెట్లో ఆయన ఒక్కరు. ఓకే అది ఓకే, వీళ్ళిద్దరే అంతే. అబ్బాయిలందరూ మంచోళ్ళు, 11 members అందరూ మంచోళ్ళు. కాదు కాదు, అమ్మాయిలు చెప్తాను, అమ్మాయిలు చెప్తున్నారు 11 మంది నాటీసే సార్ తో పాటు. ఆ 11 types of naughties లాగా 11 లేయర్లు నాటీ. చాలేదులే, తను లేడు, ఆ చాప్టర్ క్లోజ్. పోనీ అట్లీస్ట్ మాకు తెలియదు, మా వరకు రాలేదు. చెప్పు ఏం లేదు, నిజంగా లేదు. నిజంగా సైలెంట్గా ఉంటాడు, చాలా సైలెంట్. నేను సైలెంట్ అనుకుంటాను, నేను కొంచెం అల్లరి చేస్తాను తప్పితే నాటినెస్ ఏముండదు నాకు. అందరూ డైరెక్టర్ సార్ అడుగుతున్నారు 11 మందిని ఎలా భరించారు, 11 మందిని ఎలా భరించారు అని. మీరు అడగాల్సింది ఇంతమంది డైరెక్టర్స్ అని ఎలా భరించారు అని అడగాలి. ఇదే క్వశ్చన్ అందరిని అడుగుతా. సో ఫస్ట్ స్టార్టింగ్ మీరు చెప్పండి, ఎలా భరించారు మీ డైరెక్టర్? యాక్చువల్లీ డైరెక్టర్ సార్ చాలా మంచోళ్ళు మాకు. ఈ ఆన్సర్లు ఇస్తే మాకు ఉన్నది రియల్గా చెప్పండి. నాకు తెలియట్లేదు. యాక్చువల్లీ ఎలా ఉండేదంటే ఒక సార్కి ఒక మంచి విషయం ఏంటంటే మతిపరుపు. అవును, ఇలా మైక్ పట్టుకుంటారు, తిడతారు, రే సార్ ఇందాక మీరు అవునా ఊరిక తిట్టినా, సారీ సార్ నాకు తెలియలేదు, అంతే అయిపోయింది. అంటే మర్చిపోతారు యాక్చువల్లీ ఏం జరిగిందో అక్కడ. అంటే కొంత ప్రెషర్లు కదా పాపం. సో అది మాకు మంచి విషయం అనమాట. తిట్టే సార్ ఏముంది పెద్దలు కదా అని, సార్ ఇంకేముంది అనేసి. ఒకసారి టీనా ఏడ్చింది కదా, ఏడుపు వచ్చేసింది తనకి. చూసారా నేనా చెప్పండి ఒకసారి. అంటే నాకు కొంచెం తమిళ్ వచ్చు, సో మేము అందరం మాట్లాడుకున్నాం బ్రేక్ దొరికినప్పుడు. తమిళ్ మాట్లాడుతాం, ఏ తమిళ్ ఆపండి అని తప్పుని ఏడుపు వచ్చేసింది. సో దానికే కాదు అబ్బా, అంతమంది ముందులో అంటే ఎలా ఉండిద్ది ఏంటండి లేకుండా మీరు సెట్ అలా అంటారండి. మళ్ళీ ఏమైంది మనసులో రాదు. అవును, ఏదో ఆన్ ద ఫ్లో తెలిసిందే కదా డైరెక్ట్ ఉండే ప్రెజర్స్ ఎలా ఉంటాయి. మళ్ళీ అదే షార్ట్ డిన్నర్ అయిపోయాక సార్ మీరు నన్ను తిట్టారంటే తిట్టానా? తిట్టలేదు, నేను తిట్టలేదు ఇలానే అంటారు. నీకేమన్నా జరిగిందా? No, I'm just like you, sir. Same bench cross cut. మా డైరెక్ట్ గారితో ఒకటి ఫేమస్ డైలాగ్ ఉంటుంది, ఏంటి మీరు అప్పుడే హీరోలు అయిపోయారా, హీరోలు అయిపోయారా సెట్ ఆడియో గ్రూప్ లో అప్పుడే హీరోలు అయిపోయారా మీరు. You always హీరో మీ ఇద్దరైతే మమ్మీ అంతే కదా, మీరే కదా అన్నారు మదర్ రోల్. హీరోయిన్లు మేమే. మీ హీరోలకి ఓకే, కానీ మీ హీరోలు అంటే మరి ఫాదర్లేగా.
కాదు మిమ్మల్ని ఆంటీలు చేస్తున్నాడు ఆయన. ఆవిడే కానింది నేను మదర్ రోల్ ప్లే చేసిన, నేను మదర్ రోల్ ప్లే చేసిన. సినిమా వరకు ఓకే. సినిమా వరకు మదర్ రోల్ అంటే మదర్ అంటే మేము ఎలా అంటే మీరు మమ్మల్ని ఏ క్యారెక్టర్ అయినా చూడొచ్చు, అలా ఉంటాం మేము. చిన్నపిల్ల క్యారెక్టర్ లో చూడొచ్చు, టీన్ క్యారెక్టర్ నేను క్యారెక్టర్. అమ్మాయి ఆడిషన్ చూసి నేను రమేష్ గారు కలిసి చూసాం అనమాట. ఆడిషన్ అంత బాగా ఇచ్చిందంటే అమ్మాయి సూపర్ అసలు. అది మేము సామ్గా వచ్చి కూర్చుంది అనమాట. అమ్మాయి పెద్ద అమ్మాయి అనుకున్నాను. నేను ఇచ్చే క్యారెక్టర్ ఇలా ఉంది, నేను చూసిన ప్రొఫైల్ వేరేలా ఉంది, సరే చూద్దానని కూర్చున్నాను. ఎందుకంటే ఓరే ఏంద్రా అని చెప్పేసి చేయబోతుంది మా అనుకున్నాను. నేను చాలా మంచి ఆడిషన్స్, నేను చాలా మంచి ఆడిషన్స్, ఒరిజినాలిటీ బయటికి వచ్చింది. సో అది క్యాచ్ చేసుకున్నారు అందరిలో, ఆ ఒరిజినాలిటీ క్యాచ్ చేసుకున్నారు వంశీ సార్. వర్క్ షాప్ కి అది యూజ్ అయ్యి ఉంటుంది. యా అవును, మేమందరం ఇంత ఫ్యామిలీగా ఒక బాండింగ్ ఉందంటే బికాస్ ఆఫ్ వర్క్ షాప్. సో సార్ అన్నట్టు ఆ రానెస్ తీసుకొచ్చారు మాలో. ఇప్పుడు మేము బయట కూడా ఇలానే ఉంటాం, నాట్ ఓన్లీ సెట్లో అలా ఉంటాం, లేదు షూట్లో అలా ఉంటాం. ఇప్పుడు మేము ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా మేము అలానే ఉంటాం, అంతే జోబియల్గా, అంతే ఏంట్రా అలానే ఉంటాం ఇంకా. సో అదే మేము మిస్ అవుతాం ఇప్పుడు గ్రూప్లో మెసేజెస్. సార్ మీరు అప్పుడప్పుడు పెడుతుండే గ్రూప్లో మెసేజ్, రే ఉన్నారా నేను తిరుగుతూ ఉంటా పాపం ఇలా. అదే. కోపం వచ్చింది అనుకోండి వెంటనే 4 బూతులు వచ్చేస్తాయి లోపలికి అంతే. సార్ నుంచి ఒక వాయిస్ నోట్ వచ్చిందంటే వాయిస్ ఏదో అయిపోయింది. ఇప్పుడు ఆ వాయిస్ ఆన్ చేయడానికి కూడా ఇప్పుడు ఏమంటారా బాబు. What happened is on the WhatsApp group, like full messages everything Telugulo undi. నాకు slowly ఒక్క మెసేజ్ ఇంత పెద్ద మెసేజ్. నేను like I used to make my dad sit next to me. I'm like, appa, let's translate this, what is this? And that too they use short forms to call me. Or else she used to come, we will discuss like ఇది ఇలా అన్నారు సార్. Oh, he said that, what is this? Yeah, I always called Tejasvi or Abhishika. I'm like, bro, what is this? Please tell me what is this. And the voice message, the thing is, they all speak very quickly. I need to like sit and like slowly understand. WhatsApp doesn't have 0.5x. It has 1x, 1.5x and 2x. So I'm like, oh, this is hectic. But what really always used to scare me was they used to call in the middle of the night. Oh my God, what happened? Did I do something? Did something happen? I used to be very scared. Like, డే అంతా చాలా కామ్ గా ఉంటది గ్రూప్. Yeah. 10:30, 11 అవ్వగానే ఏదో ఒక మెసేజ్. అంటే అదే టైం కదా రిలాక్స్ అయ్యే టైం. అది కాదు అప్డేట్స్ వచ్చేటప్పుడు మాకు పని అంతా పూర్తి పని అంతా చేసుకుని అయిపోయి ఆ టైం కి వీళ్ళు కూర్చొని నెక్స్ట్ డే ప్లాన్స్ వేసుకుంటారు కదా. కరెక్ట్ గా అబ్బా టైం అయిపోయింది, వచ్చింది ఇంకా మెసేజ్ వచ్చింది, ఏంటిది ఇప్పుడు ఏంటి అని. సో అవన్నీ మిస్ అవుతాం. ఇది తిట్టేసి కాదు ఇవన్నీ జరిగిపోతాయని చెప్పి అమ్మో భయం అని చెప్పి ఇవన్నీ మిస్ అవుతాం. చెప్పాలి, ఈ రోజు మేము ఎలా కనిపిస్తున్నాం అంటే ఇది ఆయన బ్లడ్ అండ్ స్వెట్. దానివల్లనే మేము ఈ 4 years 3 years ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది కదా, స్క్రిప్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏ ఒక్కరోజు కూడా ఆఫ్ అవ్వాల. మేము రిలాక్స్ అయ్యాం. ఎవరైనా రిలాక్స్ అవ్వంది ఉందంటే అది డైరెక్టర్ గారే. ఒక్కరోజు కూడా ఏదో ప్రతిరోజు కమిటీ కూరలు ఏదో ఒక అప్డేట్ వచ్చేది. అసలు ఎక్కడా స్టాప్ చేయాలి. ఈ రోజు కూడా ఇప్పుడు కూడా టైం అయిపోతుంది, అన్నీ కంప్లీట్ చేయాలి, ప్రమోషన్ కంప్లీట్ చేయాలి, మొత్తం కంప్లీట్ చేయాలి, మన సినిమా జనాల్లోకి వెళ్ళాలి. ఇంకా ఎంతమంది కావాలితే అంతమందికి వెళ్ళాలి. చెయ్యండి, ఏదో ఒకటి చెయ్యండి. మీరంతా చేసి జనాల్లోకి ఎలాగోలోకి తీసుకెళ్ళండి. అదే ప్యాషన్ ఇప్పుడు మైండ్ లో కూడా అదే, ఇప్పుడు ఇది అయిపోయింది, నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఎవరైనా కూర్చోబెట్టాలి, అదే రన్ అవుతుంటారు సార్కి నాకు తెలిసి. అండ్ ఇంకో విషయం ఏంటంటే సార్ చెప్పాలి, మేము ఈ జర్నీలో అంటే ఇప్పుడు సినిమా అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిపోతాం మేము. ఇలా టైం తీసుకుందో 2 days బ్రేక్ తీసుకుందో ఇలా స్ప్రెడ్ అయిపోయాం. బట్ సార్ ఒక్కలే మిడిల్లో ఉండి మా అందరికి అలా పట్టుకొని మేము వెళ్తున్నా సరే వచ్చి కూర్చోం, ఉండి ఇక్కడే ఇంకా అవ్వలేదు కూర్చోం. సో మేము కొంచెం దూరం వెళ్తున్నా లేదా డిస్ట్రాక్ట్ అవుతున్నా వచ్చి పట్టుకొని కూర్చోండి ఇంకా ఉంది అని ఒకే దగ్గర పట్టి ఉంచారు మా వంశీ సార్. సూపర్ అండి. సో నాకు చాలా ఎంబారసింగ్ ఉందండి. అంటే ఎమోషనల్గా ఎలా కనెక్ట్ అయిపోయామంటే మొన్న గ్రూప్లో కూడా ఒక మాట చెప్పారు. అంటే రేపన్న రోజు ఏదైనా జరగనివ్వండి, అంటే నెక్స్ట్ సినిమాల గురించి ఎవరు ఏ పొజిషన్లో ఉన్నా కానీ మన రిలేషన్ మాత్రం ఇలాగే ఉండాలి అని. సో హీఈస్ ఎక్స్పెక్టింగ్ దట్. అంటే అంతలాగా మేము జల్ అయిపోయాం అందరం, ఒక్కరనే కాదు ఇందులో. ఇంకోటి మంచి క్వాలిటీ ఏంటంటే ఇక్కడ 11 మందిని కాకుండా మొత్తం ఎవరైతే ఉన్నారో అందరినీ ఈక్వల్గా చూస్తారు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరినీ సమానంగా చూస్తారు. వీళ్ళు నా కమిటీ కుర్రల్లో పాత్రలు చేస్తున్నారు, వీళ్ళందరూ నాకు సమానమే.
సూపర్ అండి, సూపర్. సో మొత్తానికైతే ఆగస్టు 9 మనకి కమిటీ కుర్రాళ్ళు థియేటర్ రిలీజ్ అవుతుంది. మీ దగ్గర ఉన్న థియేటర్లో మీరు వెళ్ళి చూడండి. సో నేను మీ చెక్కు బాయ్ సైనింగ్ ఆఫ్. Thank you so much. ఆగస్ట్ 9th మా సినిమా రాబోతుంది. మీ జగ్గుబాయ్ ఫ్యాన్స్ అందరూ కూడా చూడండి.